అయేషా వర్సెస్ తనూజ ఈరోజు జరిగిన గొడవలో మీ సపోర్ట్ ఎవరికి? ఐ సపోర్ట్ అయేషా, ఐ సపోర్ట్ తనూజ. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బిగ్ బాస్ టీంకి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ వెళ్తుంది, వాళ్ళు చూస్తారు. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో బాల్, నిన్న ఎపిసోడ్ నామినేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి బాల్ అది వచ్చి దివ్యల మాధురికి దొరికింది. ఆమె రీతుకి ఇచ్చారు. రీతు భరణిని అండ్ దివ్యాని నామినేట్ చేసింది. దివ్యాకి ఏదో పెద్ద గొప్ప రీజన్ చెప్పలేదు, కానీ భరణికి మాత్రం నాకు మీరు హెల్ప్ చేస్తాను ప్రామిస్ చేశారు, ఇప్పటి వరకు చేయలేదు అనేసి ఆ రీజన్తో నామినేట్ చేసింది. నేను ప్రామిస్ చేసిన మాట వాస్తవమే, దాన్ని నిలబెట్టుకునే టైం వచ్చినప్పుడు నేను నిలబెట్టుకుంటాను. స్విమ్మింగ్ పూల్ బాడీ పూల్ టాస్క్ జరిగినప్పుడు కూడా నీ దాంట్లో నేను అసలు ఒక్క చుక్క కూడా పోయలేదు, మాట ఇచ్చాను కాబట్టి. తనూజాకి హెల్ప్ చేసిన మాట వాస్తవమే, కానీ అంతకుముందే ఆమెకి ఇచ్చాను కాబట్టి ఇచ్చాను సపోర్ట్. అండ్ రాముకు కూడా ఇదివరకు మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చాను. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న పరిస్థితులు బట్టి నీకు కూడా ఇచ్చే అవకాశం ఉంది, నేను గ్యారంటీ ఇస్తానని చెప్పాను, బట్ టైం రావాలి కదా దానికి కూడా అని భరణి నామినేట్ విషయంలో మాట్లాడాడు. అట్లా దివ్యల మాదిరి వచ్చేసి దివ్యాని నామినేట్ చేసింది, అయిపోయింది అక్కడ. దాని తర్వాత భరణికి చాలా కోపం వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు నేను అసలు రీతుని నామినేటే చేయలేదు, అట్లాంటిది రీతు నన్ను నామినేట్ చేస్తుందా? నేను ఇక్కడి నుంచి నేను కూడా గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాను, నేను కూడా సరిగ్గా పాయింట్స్ని ప్లేస్ చేస్తాను, ఏం జరుగుతుంది ఏంటి హౌస్లో అనే దాని గురించి నేను కూడా చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తాను అని మాట్లాడారు. అయితే తర్వాత బాల్ కోసం చాలా గొడవ జరిగింది. గౌరవ్కి సాయికి మధ్య గొడవ జరిగినప్పుడు ఆ బాల్ని నేరుగా గౌరవ్ దక్కించుకున్నాడు. గౌరవ్ తీసుకెళ్ళి సంజనాకి ఇచ్చాడు. సంజన రాము రాథోడ్ని నామినేట్ చేసింది. ఏ అంశం మీద అంటే బెడ్ టాస్క్ జరిగినప్పుడు పెద్ద బెడ్ ఉంటుంది, అందరూ లాగేస్తారు సార్ బయటికి. ఆ టాస్క్లో అందరూ గూండాల్లో ప్రవర్తించారు, అందరూ కలిసి మా మీద ఇబ్బందికర ఇది చేశారు, అయినా కానీ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యి వాళ్ళు ఎవరిని ఆపలేదు అంటూ రాము రాథోడ్ గొప్పగా అది ఇచ్చేసుకోలేకపోయాడు. అయితే సంజన ఎత్తిన పాయింట్స్ అన్నీ కూడా కరెక్టే, గుండాలు అనకుండా ఉండాల్సింది, మిగతా అంతా కూడా కరెక్టే ఎత్తింది. అయితే ఇదే మాట నాగార్జున కూడా అడిగి ఉండాల్సింది సంజన, ఎందుకంటే ఇక్కడ సంచాలక్ ఫెయిల్ అయ్యాడు నామినేట్ చేస్తున్నారంతా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ మెయిన్ ఫాల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అలాంటి టాస్క్ పెట్టిన బిగ్ బాస్ది, ఆ టాస్క్ జరుగుతుండగా ఆపని బిగ్ బాస్ది. నేను కూడా ఆ రోజు మీకు గుర్తుంటే టాక్సిక్ మ్యాస్కులినిటీ గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. అట్లాగా మగవాళ్ళందరూ కూడా ఆ మజిల్ బలాన్ని దగ్గర తీసుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే దిశగా, వీక్ పర్సన్స్ని టార్గెట్ చేసుకునే దిశగా, ఫిజికల్గా కొంతమంది వీక్ ఉంటారు కాబట్టి ఫీమేల్స్, సో వాళ్ళ మీద టార్గెట్ చేసే దిశగా ఆ టాస్క్ ఉంది. ఫీమేల్ టాక్సిక్ మ్యాస్కులినిటీ, మేల్ మ్యాస్కులినిటీ ఎంత డేంజర్ అనేది కూడా ఈ టాస్క్ వల్ల బయటపడిందని కూడా నేను చెప్పాను. సో మంచి పాయింటే ఎత్తింది. రామురాథోడు పెద్దగా ఏమి డిఫెండ్ చేసుకోలేకపోయాడు. తర్వాత సంజన వేరే వాళ్ళని ఇంకో పర్సన్ నామినేట్ చేయాలి కాబట్టి భరణి నామినేట్ చేసింది. అదే టాస్క్లో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాడు భరణి అంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. భరణి ఒకసారి శ్రీజని ఇట్లా బలవంతంగా పట్టేసుకుంటూ వెనక్కి లాక్కొచ్చాడు. డెఫినెట్లీ భరణి 100% ఆ గేమ్లో సరిగ్గా న్యాయంగా న్యాయం మీన్స్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆడలేదు. అండ్ సంచాలకుగా ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు. అసలు టాస్కే వరస్ట్ టాస్క్, బిగ్ బాస్ టీమ్నే దొబ్బాలి ఆ టాస్క్ పెట్టినందుకు. అతి చండాలమైనటువంటి టాస్క్, అంతకంటే దరిద్రంగా అబ్బాయిలందరూ కలిసి ఒక ఇదిగా ఫామ్ అయ్యి ఆడారు సుమన్ శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ. వెరీ బ్యాడ్ టాస్క్. దివ్య అనేది పాపం చాలా దారుణంగా తీసుకొచ్చారు ఆ టాస్క్లో, చాలా బాధ చేసింది. ఎవరు చేసి అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిని చేసిన ఇదే పాయింట్ అబ్బాయి, ఇక్కడ అబ్బాయిలని కాదు ఇక్కడ పాయింట్. కొన్నిసార్లు ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది హౌస్లో, అలాగని చెప్పేసి వీక్గా ఉన్న, ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం, కాస్త ఇంటలెక్ట్గా వీక్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం అది కూడా తప్పే కదా. సో అది జరిగింది ఆ టాస్క్లో అనేది నా ఉద్దేశం. సో భరణి చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నాడు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ గురించి మీరు మాట్లాడొద్దు, నేను మీకోసం $1 ఇచ్చేసాను మా అమ్మకి సంబంధించి మీరు ఇంట్లోకి రావడానికి, చాలా బాగా మాట్లాడు. ఎన్నడూ లేనది భరణి ఈరోజు ఉగ్ర రూపం చూపించి తోలు ఒలిచి ఆరేసాడు సంజన. అది సంజన హ్యాడ్ పాయింట్స్, షీ కుడెంట్ డిఫెండ్ అన్నట్టు. ఎప్పుడు కూడా ఎవరన్నా మాట్లాడితే మాట్లాడనివ్వకుండా అడ్డం పడిపోయేది. సంజన కూడా నోరు మూసుకుని ఈరోజు భరణి చెప్పిందంతా నోరు మూసుకుని యాక్సెప్ట్ చేసి వెళ్ళి కూర్చునే సిచ్యువేషన్ని భరణి చాలా చాలా స్ట్రాంగ్గా తీసుకురాగలిగాడు అని చెప్పాలి, పర్ఫెక్ట్గా తీసుకురాగలిగాడు. ఆ తర్వాత బాల్ కోసం చాలా ప్రయత్నాలు చేసింది అయేషా. బాల్ ఎట్టి పరిస్థితిలో కావాలని మళ్ళీ రెండోసారి కూడా గౌరవ్కి వచ్చింది. గౌరవ్ని బాగా గొడవపడి కన్విన్స్ చేసి మ్యాల్పేట్ చేసి మొత్తానికి బాల్ తెచ్చుకుని సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టితో ఆల్రెడీ తను ముందే మాట్లాడి పెట్టుకుంది ఎవరెవరు నామినేట్ చేయాలి ఎందుకని కూడా చెప్పింది. సుమన్ శెట్టి వచ్చేసి తనుజ నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడంటే, నువ్వు నాతో టీం ఫామ్ అవుతావు అని చెప్పి మొదట చెప్పి తర్వాత లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో టీం ఫామ్ అయ్యావు అని చెప్పి తను ఎలిగేషన్ వేస్తూ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చాలాసేపు జరిగింది. ఆ తర్వాత సంజన నామినేట్ చేశాడు. సంజన ఇంట్లో ఎవరైనా గొడవ పడుతుంది చాలా సంతోషంగా ఉంటుంది అది ఇదని చెప్పాడు. పెద్ద అసలు రీజన్ స్ట్రాంగ్ అనిపిలా, అసలు తనుజ అది రాంగ్ అనిపిలా. అయితే సుమన్ శెట్టి చెప్పినటువంటి రీజన్ని పక్కన పెట్టేసి నువ్వు ఇంట్లో భరణి అనే వ్యక్తి యొక్క సపోర్ట్ వల్లే పైకి వస్తున్నావు, అండ్ భరణి కూడా నీ వల్ల గేమ్ పాడు చేసుకుంటున్నాడు అనేటువంటి
అనేటువంటి కోపంతో ఆయేష కొత్త పాయింట్స్ తీసుకొచ్చి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పేసి చాలా విషయంగా మాట్లాడింది. దానికి తనూజ కూడా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే నేను లైవ్లో చూసాను, నిన్న రాత్రి వచ్చింది అంత లైవ్లో. ఆ లైవ్లో తనూజ పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసింది. ఆయేష పాయింట్స్ పర్ఫెక్టే, దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తూ నేను పవన్ కళ్యాణ్తో టీం అప్పుడు నేనే సెకండ్ వచ్చాను, అక్కడ భరణి లేడు కదా, అనేక టాస్క్లో భరణి లేడు కదా అని చెప్పింది. ఎమోషనల్గా ఏడవడం గురించి మాడుతూ నువ్వు కూడా ఇందాక బాల్ దొరకపోతే లోపలికి వెళ్ళి రూమ్లో ఒక్కరోజే ఉన్నావు, నువ్వు ఇక్కడికి వచ్చి ఒక్కరోజే బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ బయటకు వచ్చావు, కానీ నువ్వు మా ఎమోషనల్ గురించి మాట్లాడుతున్నావు, మేము ఏడవడం గురించి మాట్లాడుతాము, ఇన్నాళ్ళ నుంచి మేము 5 వారాల నుంచి ఉన్నాము, చాలా మంచి పాయింట్లు మాట్లాడింది. అని లైవ్లో మాట్లాడింది. కట్ చేశారు ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు. భరణి కూడా లేచి, అండ్ మీరు వీడియోలో కూడా చూసుంటారు ఎపిసోడ్లో, భరణి కూడా లేచి చాలా మంచి స్ట్రాంగ్ పాయింట్స్ని తీసుకొచ్చాడు ఈరోజు మాట్లాడేటప్పుడు. తను నా గేమ్ నేను ఆడుకుంటూ నాకు ఏదైతే బాండ్ బిల్డ్ అయిందో వాళ్ళకి అవసరం మేరమే హెల్ప్ చేస్తా, దాంట్లో తప్పే ఉంది, దాని బాండ్ బిల్డ్ చేసుకోవడం ఇక రూల్ ఏం లేదు కదా అని చాలా బాగా మాట్లాడు. అది కూడా తీసేసి లాస్ట్కి నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను నోట్ చేసుకుంటాను, నేను వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసి ఊరుకున్నాడు భరణి అన్నట్టు చూపించారు ఎపిసోడ్లో. అండ్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ మధ్య ఈ నామినేషన్ థింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచారు, పవన్ కళ్యాణ్ ఒకళ్ళు నామినేట్ చేయాలంటే రాము రాథోడ్ నామినేట్ చేశాడు. మంచి అపాయింట్మెంట్ చేశాడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆ బెలూన్ పడే టాస్క్లో రీతు పవన్ కళ్యాణ్ తప్పని రాము రాథోడ్ నిన్న నామినేట్ చేశాడు కదా, నిన్నంటే జరిగింది నిన్న మొత్తం ఇది. సో నామినేట్ చేశాడు కదా, దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ లేదు ఇది అక్కడ అందరిది తప్పే కాబట్టి నువ్వు రీతుని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నామినేట్ చేయడం తప్పు అంటూ రాము రాథోడ్ని నామినేట్ చేశాడు. సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు. సో ఈ నామినేట్ అయిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. ఎందుకంటే దివ్యల మాదిరి అండ్ సంజన మధ్యన డిస్కషన్ జరిగాయి, దివ్యకిను అట్లాగే గౌరవ్ గుప్తాకి మధ్య డిస్కషన్స్ జరిగాయి, తనూజాకి డీమన్ పవన్కి మధ్య డిస్కషన్స్ చాలాసేపు జరిగాయి. ఎవరిని వాళ్ళు తమ వెర్షన్ చెప్పుకునే ప్రయత్నం చేశారు. సంజన అయితే చాలా క్లియర్గా తనూజ ఫేక్ చేస్తుంది, కావాలని ప్రేమ ఉన్న ట్యాగ్ చేస్తుంది, ఒక సీరియల్ యాక్టర్స్ కదా మేము చూస్తే చెప్పేయగలం అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత దివ్యల మాదిరి తనూజ బాగా క్లోజ్ అవుతున్నారు. అండ్ గౌరవ్ తరుణ్ నించుని మాట్లాడుకుంటూ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేస్తుంది ఈ దివ్యల మాదిరి అంటూ కూడా అమ్మాయి గురించి ఆవిడ గురించి మాట్లాడుకునే ఇది జరిగింది. అంతా కూడా ఈ ఎపిసోడ్లో జరిగింది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకే ఒక్క లైక్ ఇవ్వండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.